వానాక్రై ఈ సరికొత్త ర్యాన్సమ్వేర్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు సుమారు 100 దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ అటాక్గా చెబుతున్నారు నిపుణులు. ఈ సైబర్ దాడి దెబ్బకు సమాచార వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. హాస్పిటల్స్, ఎయిర్వేస్, రైల్వే, టెలికాం, ఐటీ ఇలా అన్ని రంగాలు కుదేలైపోయాయి. హ్యాకర్ల బారిన పడిన దేశాల్లో అమెరికా, రష్యా, యూకే, జర్మనీ, చైనా కూడా ఉన్నాయి. వానాక్రై వైరస్తో ప్రపంచానికి పెనుముప్పు తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ర్యాన్సమ్వేర్ సైబర్ అటాక్తో యూకేలో ఎమర్జెన్సీ పరిస్థితులు కల్పిస్తున్నాయి. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్కి చెందిన ఎన్హెచ్ఎస్పై వైరస్ అటాక్ చేశారు హ్యాకర్లు. ఈ దెబ్బకు యూకే వ్యాప్తంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆసుపత్రుల్లోని సిస్టమ్స్ మొత్తం హ్యాక్ అయిపోయాయి. అంతేకాదు అన్ని హాస్పిటల్స్లోనూ పేషెంట్స్ రిపోర్ట్లన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అవి తిరిగి వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఫలితంగా చాలా వరకు ఆసుపత్రులు మూతపడినట్లు కనిపిస్తోంది. దీంతో లండన్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు జర్మనీలో రైల్వే వ్యవస్థ కుదేలైంది. డచ్ బ్యాస్ సర్వీసెస్పై ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. ఈ మాల్వేర్ దెబ్బకు జర్మనీలో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తమైంది. స్పెయిన్లో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. రష్యాలో మెగాఫోన్ అనే టెలికాం కంపెనీ కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. అంతర్జాతీయ కొరియర్ సంస్థ ఫెడెక్స్ కూడా ర్యాన్సమ్వేర్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇలా ఒకటా రెండా సుమారు 100 దేశాల్లో టెలికాం, ఐటీ, హాస్పిటల్స్, రైల్వేస్, ఎలక్ట్రిక్ సర్వీసెస్ వీటన్నిటిపైన అటాక్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఏకంగా అమెరికా వాడే హ్యాకింగ్ టూల్స్ని దొంగిలించేశారు హ్యాకర్లు. లక్షలాది మంది కంప్యూటర్లలో ర్యాన్సమ్వేర్ వైరస్ను ప్రవేశపెట్టిన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. వానాక్రై వైరస్ ముఖ్యంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఎటర్నల్ బ్లూ అనే ప్యాచ్ ద్వారా వ్యాపిస్తుందని గుర్తించారు. కేవలం డబ్బుల కోసమే హ్యాకర్లు ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్స్ ఇలా అన్నిటిపైన సైబర్ అటాక్ జరిగింది. వానాక్రై వైరస్లు వెబ్సైట్స్, యాప్స్ రూపంలో కంప్యూటర్లోకి ప్రవేశించాయి. ఉద్యోగ అవకాశాలను కూడా ఎరగా వేసి వైరస్ను జొప్పిస్తున్నారు హ్యాకర్లు. దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీ కంప్యూటర్ పని అయిపోయినట్లే. దాన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే మీ సిస్టమ్ ర్యాన్సమ్వేర్ బారిన పడుతుంది. మీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లో సమాచారం అంతా కోడ్ కింద మారిపోతుంది. ఏ ఫైల్స్ కూడా ఓపెన్ కావు. పైగా సిస్టమ్ మొత్తం లాక్ అయిపోతుంది. $300 చెల్లిస్తేనే కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. అది కూడా బిట్కాయిన్స్లోనే చెల్లించానని కండిషన్లు పెడుతున్నారు హ్యాకర్లు. ర్యాన్సమ్వేర్ బారిన పడితే మీ కంప్యూటర్ను యాక్సెస్ చేయలేరు, స్మార్ట్ ఫోన్ను ఓపెన్ చేయలేరు. స్క్రీన్పై మాత్రం ఓ మెసేజ్ కనిపిస్తుంది. డబ్బు కట్టాలని, లేదంటే మీ ఫైల్స్ అన్నీ కరప్ట్ అయిపోతాయని మెసేజ్ ఉంటుంది. అక్కడే పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే హ్యాకర్లు డిమాండ్ చేసిన డబ్బులను కడితే కానీ కంప్యూటర్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఓపెన్ కాని పరిస్థితి. ఒకవేళ డబ్బు కట్టి కంప్యూటర్ ఓపెన్ చేసినా అందులో మన ఫైల్స్ సురక్షితంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. అందుకే ఈ మాల్వేర్ దెబ్బకు ఇప్పుడు యావత్ ప్రపంచం వణికిపోతోంది. వానాక్రై వైరస్ దాడులు భారత్కు కూడా పాకాయి. ఇండియాలోనూ చాలా వరకు కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. ఏపీలోని పోలీస్ వ్యవస్థలో 25% కంప్యూటర్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖలోనూ పలు కంప్యూటర్లు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయి. కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీస్ విధులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అయితే తన కంప్యూటర్ హ్యాక్ కాలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లే హ్యాక్ గురైనట్లు వెల్లడించారు. వానాక్రై వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏది పడితే ఆ మెయిల్ను, యాడ్ను ఓపెన్ చేయవద్దని చెబుతున్నారు. అది ఆల్ ఓవర్ వరల్డ్ లో నడుస్తూ ఉన్నాయి. ఒక హ్యాక్వేర్ వానాక్రై సమ్ పేరు ఉన్నాయి. ఇది యూకే నుంచి స్టార్ట్ అయ్యి స్పెయిన్ లో కూడా పోయింది. ఇట్స్ అ ర్యాన్సమ్వేర్. ఇది ఒకసారి కంప్యూటర్లో వస్తే కంప్యూటర్ బ్లాక్ అవుతుంది కంప్యూటర్, అండ్ వీ హ్యావ్ టు పే మనీ. డబ్బులు పే చేస్తేనే ఇది కంప్యూటర్ ఫ్రీ చేస్తారు ఇది హ్యాక్వేర్. సో ఇది ఆల్ ఓవర్ వరల్డ్ లో అటాక్ నడుస్తూ ఉన్నాయి. పోలీస్లో ఐ థింక్ సమ్ కంప్యూటర్స్ ఆర్ అఫెక్టెడ్. వైజాగ్ ఏం అవ్వలేదు ఇప్పటి వరకు. సో మనం ఇప్పుడు పిలుస్తున్నాం మన టీమ్స్ పిలిచేసి వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. సో ఐ థింక్ సమ్ తిరుపతి, గుంటూరు వైపు కొన్ని కంప్యూటర్స్ ఎఫెక్ట్ అయింది. సో ఇట్స్ అ వెరీ సొఫిస్టికేటెడ్ అటాక్. అదే జనరల్గా ఇది ఫారెన్ కంట్రీస్ కూడా హాస్పిటల్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి. యూకేలో అన్ని హాస్పిటల్ బ్లాక్ అయింది ఇది అటాక్తో. సో ఇండియా కూడా అటాక్ వచ్చింది. బట్ మనమే కూడా స్ట్రాటజీ ఫామ్ చేసి వెంటనే అన్ని
పోలీస్ కంప్యూటర్ సెక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ సరికొత్త ర్యాన్సమ్వేర్ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తోంది. సుమారు 100 దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైబర్ అటాక్గా దీన్ని చెబుతున్నారు నిపుణులు. ఈ సైబర్ దాడి దెబ్బకు సమాచార వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి. హాస్పిటల్స్, ఎయిర్వేస్, రైల్వేస్, టెలికాం, ఐటీ ఇలా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. హ్యాకర్ల బారిన పడిన దేశాల్లో అమెరికా, రష్యా, యూకే, జర్మనీ, చైనా కూడా ఉన్నాయి. వానాక్రై వైరస్తో ప్రపంచానికి పెనుముప్పు తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ర్యాన్సమ్వేర్ సైబర్ అటాక్తో యూకేలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్కి చెందిన ఎన్హెచ్ఎస్పై వైరస్ అటాక్ చేశారు హ్యాకర్లు. ఈ దెబ్బకు యూకే వ్యాప్తంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఆసుపత్రుల్లోని సిస్టమ్స్ అన్నీ హ్యాక్ అయిపోయాయి. అంతేకాదు అన్ని హాస్పిటల్స్లోనూ పేషెంట్స్ రిపోర్ట్స్ అన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అవి తిరిగి వస్తాయన్న గ్యారంటీ కూడా ఇప్పుడు లేదు. ఫలితంగా చాలా వరకు ఆసుపత్రులు మూతపడినట్లు కనిపిస్తోంది. దీంతో లండన్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచానికి సైబర్ నేరగాళ్లు విసిరిన ఈ సవాలు అసలు ఎలా జరుగుతోంది, ఈ హ్యాక్ ఎలా జరుగుతోంది, మా ప్రతినిధి పూర్ణిమ డీటెయిల్స్ అందిస్తారు. సైబర్ క్రైమ్ రోజు రోజుకి సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ర్యాన్సమ్వేర్లో సరికొత్త సైబర్ క్రైమ్ వానాక్రై. ఈ వానాక్రై అంటే ఏంటి? మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒక కోడ్ రూపంలోకి మార్చేస్తుంది, మొత్తం లాక్ చేసేస్తుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ని బయటికి రానివ్వకుండా మొత్తం ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. ఇలాంటి ఈ వానాక్రై అనే ఈ సైబర్ అటాక్లో సుమారు 100 దేశాలు బలవుతున్నాయి. 100 దేశాల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయిపోతుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ లాక్ అయిపోతుంది, ఒక కోడ్ రూపంలోకి మారిపోతుంది. ఏం చేసినా ఆ కోడ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. పెద్ద పెద్ద కంట్రీస్, యూకే, జర్మనీ, స్పెయిన్ లాంటి కంట్రీసే వీటి బారిన పడి ఎంతో మొత్తం వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అదే యూకేలో చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ మొత్తం కుప్పకూలిపోయింది. అక్కడ హాస్పిటల్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, కోడ్ అంతా లాక్ అయిపోయింది. అది అన్లాక్ అవ్వడం లేదు, పోనీ డీకోడ్ చేయడానికి కూడా ఎలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక స్పెయిన్లో చూసుకుంటే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది, బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి మొత్తం లాక్ అయిపోయింది. ఇక జర్మనీ రైల్వే వ్యవస్థకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాక్ అయిపోయింది. ఇలా సుమారు 100 దేశాలు ఈ హ్యాకింగ్ బారిన పడ్డాయి. అసలు ఈ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది? జస్ట్ మన మెసేజ్, ఒక ఫోన్ లేదా కంప్యూటర్కి ఒక మెసేజ్ వస్తుంది, దానికి సంబంధించిన ఒక యాడ్ రూపంలో కానీ, వెబ్సైట్ రూపంలో కానీ, యాప్ రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో ఇట్లాంటి మెసేజ్ వస్తుంది. దాన్ని కనుక క్లిక్ చేస్తే మొత్తం లాక్ అయిపోతుంది. ఆ లాక్ అయింది మొత్తం ఒక కోడ్ రూపంలో మారిపోతుంది. సో ఆ కోడ్ రూపంలో మారిపోయిన తర్వాత ఇంకా ఎవ్వరూ దాన్ని అన్లాక్ చేయలేరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మరి ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్, ఇది ఇప్పుడు లాక్ అయింది, దీని కోడ్ ఓపెన్ చేయడానికి కూడా లేదు. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఎంత డీటెయిల్డ్గా ఇక్కడ ఇస్తున్నారో మనం గమనించవచ్చు. ఒకసారి ఇటువైపు చూద్దాము. యువర్ ఫైల్స్ హ్యావ్ బీన్ ఎన్క్రిప్టెడ్ అనుకుంటూ ఏదైతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు కనిపించేది ఉప్స్ యువర్ ఫైల్స్ హ్యావ్ బీన్ ఎన్క్రిప్టెడ్ అని డైరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఏంటి నా కంప్యూటర్కి ఏమైంది అని ఆలోచిస్తున్నారా అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తుంది. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ మొత్తం డేటాబేస్ మొత్తం మీరు యాక్సెస్ చేయలేరు, మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయింది. మేబీ మీరు వేరే వే చూసుకుంటున్నారేమో మీ ఫైల్స్ని రికవర్ చేయడానికి, బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం, ఎవరు రికవర్ చేయలేరు అంటూ డైరెక్ట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలానే నా ఫైల్స్ నేను రికవర్ చేసుకోవచ్చా, మీకు కనుక చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి అన్నది కూడా చెప్తున్నారు. 3 రోజుల్లో ఇంత పేమెంట్ అంటూ చెయ్యండి. ఆ తర్వాత 7 రోజుల వరకు మీరు కనుక చేయకపోతే మీ ఫైల్స్ ఇంకా ఎప్పటికీ డిలీట్ అయిపోతాయి అంటూ ఒక వార్నింగ్ టైప్లో ఇక్కడ కెన్ ఐ రికవర్ మై ఫైల్స్ అనే దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ జిస్ట్ ఇస్తున్నారు. సరిపోని ఇప్పుడు ఎలా చేయాలి అని అనుకుంటే హౌ డు ఐ పే, మొత్తం ఇన్ఫర్మేషన్ ఎంత ఈజీగా ఎంత క్లియర్ కట్గా ఇచ్చారో మనం ఇక్కడ చూడొచ్చు. ఎలా పే చేయాలి అంటే బిట్ కాయిన్ రూపంలో పే చేయాలి అంటూ ఇక్కడ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బిట్ కాయిన్ గురించి తెలుసుకోవాలంటే అబౌట్ బిట్ కాయిన్ అని చెక్ చేయండి అని. ఆ తర్వాత బిట్ కాయిన్స్ ఎలా పర్చేస్ చేయాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. బిట్ కాయిన్స్ ఎలా పర్చేస్ చేయాలి,
హౌ టు బై బిట్ కాయిన్స్, ఇలా వాళ్ళే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నారు. సో దట్ ఒక మామూలు పర్సన్, ఒక నార్మల్ లేమన్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకొని దానికి సంబంధించిన పేమెంట్స్ చేయొచ్చు అని. అలానే ఇక్కడ మనం చూస్తున్నాం, పేమెంట్ అయిన తర్వాత పేమెంట్ అని క్లిక్ చేయండి. బెస్ట్ టైమ్ ఈజ్ 9 to 11 AM అనుకుంటూ దానికి సంబంధించిన ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది, ఎక్కడైతే ఈ విండోస్లో ఈ అడ్రస్కి పంపించండి అని చెప్పి ఇక్కడ అడ్రస్ కూడా డిస్ప్లే ఇచ్చారు, మనం చూస్తున్నాం. అలానే ఇక్కడ మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే ఫస్ట్ మొత్తం మీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్ అయిపోయిందని చెప్పడానికి ఇది సింబాలిక్గా చూపెడుతున్నారు. ఆ కింద పేమెంట్ ఈ టైంలో పేమెంట్ జరపాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ టైమింగ్ కూడా వాళ్ళే సెట్ చేస్తున్నారు. సరే, ఈ పేమెంట్ జరిపారా, ఓకే, ఇప్పటి వరకు అంటే ఈ టైం వరకు మనం ఇక్కడ టైం ఈజీగా గమనించవచ్చు. ఈ టైం వరకు పేమెంట్ చేశారా, మేము ఉంచుతాం. ఈ టైం తర్వాత మీరు పే చేసినా అసలు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము డిలీట్ చేసేస్తామంటున్నారు. అంటే ఆ తర్వాత మీరు పే చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మా దగ్గర ఉండదు, సో మొత్తం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఏ రకమైన మెసేజ్, అంటే జాబ్స్కి సంబంధించి మీరు జాబ్స్కి అప్లై చేసుకోండి అనో, లేకపోతే దానికి సంబంధించిన వెబ్సైట్స్, దానికి సంబంధించిన మెసేజెస్ ఏది వచ్చినా సరే దాని మీద క్లిక్ చేయకుండా జాగ్రత్త పడండి. ఏ డౌట్ ఉన్నా బ్యాంక్కి సంబంధించి ఉంటే బ్యాంకింగ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అలానే రైల్వే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉన్నా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు మెయిల్స్కి రిప్లై చేయండి. లేకపోతే మెయిల్స్కి సంబంధించినది ఏదైనా రిప్లై లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలియకుండా మాత్రం ఏది చేయొద్దు. ఎందుకంటే ఈ కొత్త ర్యాన్సమ్వేర్ వానాక్రై అనే ర్యాన్సమ్వేర్ ఇది ఇప్పుడు మొత్తం 100 కంట్రీలని, సుమారు 100 కంట్రీలని అటాక్ చేసింది. ఇది ప్రపంచ దేశాలనే కాదు, మన దేశంలోనూ అటాక్ అనేది మొదలుపెట్టింది. ఏపీలోని చాలా పోలీస్ స్టేషన్లలో ఈ సైబర్వేర్ అటాక్ అనేది జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ డిలీట్ అయిపోయింది. కొన్ని పోలీస్ స్టేషన్లో అసలు కనీసం పర్సనల్ కంప్యూటర్స్, ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కంప్యూటర్స్ని ఓపెన్ చేసే ఛాన్స్ కూడా లేకపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఈ మాల్వేర్ లేకపోతే ఈ స్పైవేర్ లేకపోతే ఎస్పెషలీ ఈ సైబర్ అటాక్గా చెప్పుకుంటున్న వానాక్రై నుండి మాత్రం దూరంగా ఉండాలి. అంటే వచ్చే ప్రతి మెసేజ్ జాగ్రత్తగా గమనించండి. ప్రతి వెబ్సైట్ని లేకపోతే ప్రతి యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా, ప్రతి దాన్ని క్లిక్ చేయకుండా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. సైబర్ నేరగాళ్లు విసిరిన ఈ మాల్వేర్కి ఇప్పుడు ప్రపంచ దేశాలని తలలు పట్టుకుంటున్నాయి నిపుణులు. సైబర్ నిపుణులంతా దీన్ని ఎలా ఫిక్స్ చేయాలా అన్న ఆలోచనలో ప్రస్తుతం తలమునకలు అయిపోయి ఉన్నారు. ఎంతవరకు ఇది ఫిక్స్ చేస్తారు, ఎలా దీన్ని చెక్ పెడతారనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. బట్ ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. మీ పర్సనల్ కంప్యూటర్ అండ్ మీ స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మరిన్ని వార్తలను చూద్దాం. చూస్తూనే ఉండండి TV9. అది ఆల్ ఓవర్ వరల్డ్లో నడుస్తూ ఉన్నాయి. ఒక హ్యాక్వేర్ వానాక్రై సమ్ పేరు ఉన్నాయి. ఇది యూకే నుంచి స్టార్ట్ అయ్యి స్పెయిన్లో కూడా పోయింది. ఇట్స్ అ ర్యాన్సమ్ వేర్. ఇది ఒకసారి కంప్యూటర్లో వస్తే కంప్యూటర్ బ్లాక్ అవుతుంది కంప్యూటర్, అండ్ వీ హ్యావ్ టు పే మనీ. డబ్బులు పే చేస్తేనే ఇది కంప్యూటర్ ఫ్రీ చేస్తారు ఇది హ్యాక్వేర్. సో ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో అటాక్ నడుస్తూ ఉన్నాయి. పోలీస్లో ఐ థింక్ సమ్ కంప్యూటర్స్ ఆర్ అఫెక్టెడ్. వైజాగ్ ఏం అవ్వలేదు ఇప్పటి వరకు. సో మనం ఇప్పుడు పిలుస్తున్నాం, మన టీమ్స్ పిలిచేసి వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. సో ఐ థింక్ సమ్ తిరుపతి, గుంటూరు వైపు కొన్ని కంప్యూటర్స్ ఎఫెక్ట్ అయింది. సో ఇట్స్ అ వెరీ సొఫిస్టికేటెడ్ అటాక్. అదే జనరల్గా ఇది ఫారెన్ కంట్రీస్ కూడా హాస్పిటల్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి. యూకేలో అన్ని హాస్పిటల్ బ్లాక్ అయింది ఇది అటాక్తో. సో ఇండియా కూడా అటాక్ వచ్చింది, బట్ మనమే కూడా స్ట్రాటజీ ఫామ్ చేసి వెంటనే అన్ని పోలీస్ కంప్యూటర్స్ సెక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వైజాగ్ డీసీపీ కూడా ఈ వానాక్రై ర్యాన్సమ్వేర్ మాల్వేర్కి సంబంధించి అటాక్స్కి సంబంధించిన అంశాన్ని మీడియాతో మాట్లాడిన విషయాలు మనం ఇప్పటివరకు చూసాము. ఈవెన్ మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పోలీసు సైట్స్లో కూడా ఈ మాల్వేర్ ప్రవేశించిందని, వాటిని ఫిక్స్ చేయడానికి స్ట్రాటజీస్ రచించే పనిలో ప్రస్తుతం మన సైబర్ నిపుణులు కూడా ఉన్నారని, సో ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్తున్నామని చూస్తున్నామని అంగీకరిస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే యూకేలో హాస్పిటల్ వ్యవస్థ కుప్పకూలిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించినట్టుగా ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. సో కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ ఏం వాడుతున్నా సరే కొంచెం ఇది ఫిక్స్ అయ్యే వరకు అట్లీస్ట్ ఎలాంటి
అన్నోన్ మెయిల్స్ని ఓపెన్ చేయడం కానీ లేకపోతే వాటికి రిప్లైస్ ఇవ్వడం కానీ చేయకండి. వీలైతే వాటికి వీలైనంత దూరంగా ఉండడం అట్లీస్ట్ ఇది ఫిక్స్ అయ్యే వరకు చాలా మంచిదని చెప్పి నిపుణులు చెబుతున్న అభిప్రాయాలను బట్టి అర్థమవుతోంది.